ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను మమ్మల్ని భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు. ప్రభు దినంలో ప్రకటించిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన కుడి కొరకై నీ సన్నిధికి చేరి రావడానికి మీరు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మానవులుగా ప్రతి అక్కరి కొరకై నీ పాదములను ఆశ్రయించే భాగ్యం ఇచ్చారు. దాని కొరకై నీ వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మీ సన్నిధిని ఆశ్రయించి మీ దగ్గర విన్నవించి జవాబు పొందుడు కొరకై మీరే మీ సహాయం దయచేస్తారండి. ప్రభా, ప్రాముఖ్యంగా మేము కూడా నీ చిత్తంలో ఉండు కొరకై, నీ కేంద్రంలో ఉండు కొరకై మమ్మల్ని మీరు సిద్ధపరుస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడతారండి. చాలిన దేవుడిగా నీ కృపను విస్తరింపజేస్తురమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా, అనేకుల క్షేమం కొరకై ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. అనేకుల రక్షణ కొరకై ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ప్రభా, అనేకుల యొక్క మారు మనసు కొరకై ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. వీరన్నిటి కొరకై ప్రార్థించే భారము మీరు మా మీద పెట్టారు. దాని కొరకై మీకు వందనములు. పేతురు కొరకు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభా, ఆ ప్రార్థనను ఆలకించి పేతురును చెర నుండి విడిపించారు. దాని కొరకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా ప్రభా, మరి స్రవంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియబిడ్డని జ్ఞాపకం చేసుకునండి. కష్ట సమయంలో కావలసిన ధైర్యము నెమ్మది దయచేస్తురండి. కావలసిన ఆరోగ్యం కూడా అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. ప్రభా, బిడపక్షంగా ఉన్నత ఉద్దేశము నెరవేరుస్తారండి. మీరు సెలవిచ్చారు ఈ యొక్క నెలలో మీ వాగ్దానం, నేను మిమ్మల్ని కూర్చొని ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు అవి మేలుకరమైనవే కానీ హానికరమైనవి కావని. ప్రభా, మేము రాబోయే సంగతి ఎరగము, నువ్వు ఎరిగిన దేవుడవు, నువ్వు మేలు చేసే దేవుడవు. ఆ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. ఆ స్రవంతిని భద్రపరిచి క్షేమం అనుగ్రహిస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. షోమ్రోను కొరకు ప్రభా, సియోను కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనికరిస్తురండి. సియోను బిడ్డలు కూడా కాన్ఫరెన్స్లో ఉంటుండగా ప్రభా, మీరే వారికి సహాయపడుతారండి. ఈ శబ్దయంత్రం ద్వారా ప్రభా, చక్కగా వాక్ వినబట్టి కొరకాయ వారు కూడా వారున్న స్థలాలలో ప్రార్థనలు ఏకీవించుడి కొరకాయ సహాయపడుతున్నామని మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభా, పాటలు పడే సమయము, ప్రార్థన వర్తమాన సమయము, ప్రార్థనా సమయము దేవునికరంగా ఉంచుతారండి. ప్రభా, ఎన్నో పరిచర్ల కొరకే ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ప్రాముఖ్యంగా ఈ దినము సమస్యలో జరుగుతున్నటువంటి ఆ యొక్క గృహ ప్రతిష్ఠిత కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. చాలిన దేవుడుగా అక్కడ సహాయపడుతురండి. ప్రాముఖ్యంగా రేపు ఎల్లుండి అవతల నుండి మరి తిరుడిమెట నూతన యెరూషలేము ప్రార్థనా మందిర వార్షికోత్సవ కొడుకుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతురండి. 18వ తారీఖు 17వ తారీఖు ప్రభుదిన పరిచర్య, 18వ తారీఖు సోరంపూడిలో ప్రభా యెరూషలేములో కలిగి ఉంటున్న కృతజ్ఞతా కూడిక, 19వ తారీఖు దైవ సేవకుల కూడిక బ్రాహ్మణగూడెం బేతేల్లో. ఇలాగూ రానున్న దినాల్లో ఈ పరిచర్యలన్నింటి కొరకై ప్రార్థించినట్లుగా సిద్ధపరుస్తారండి. ఈ సెలవు దినాన్ని ఆధారం చేసుకునే చోట్ల ప్రభా కాన్వకేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రభా యూత్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. బీబీఎస్లు జరుగుతూ ఉన్నాయి. ప్రభా సహోదరుల కుటుంబాలు జరుగుతూ ఉన్నాయి. అనేకమైనటువంటి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అందరి కొరకై ఎత్తిపట్టుకోవడానికి ప్రభా మీరు మాకు సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృప చూపిస్తారండి. మెట్టుకమని పాదాలు పెట్టుకుంటూ నీ ప్రశస్తమైన మూలమైన రక్త ప్రోక్షమలు తెచ్చుకుంటూ నీ సహాయమును కోరుకు వచ్చిన వారి కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాం. రావాల్సిన వారి కొరకు, మార్గ మధ్యలో ఉన్న వారి కొరకు, నీ చిత్తమైన వారి కొరకై ప్రార్థన చేస్తుండగా మీరే మీ సహాయం దయచేస్తారమని మా ప్రభువును మా రక్షకునైనా యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకొని నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 394, పాత పుస్తకాలు ఉంటే 391, 394, 391.
యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. మృతియే పాపపు జీతము, ప్రభుని వరము జీవము. మృతియే పాపపు ప్రభుని వరము జీవము. క్రీస్తునంగీకరించిన నిత్య జీవ నిచ్చును. క్రీస్తునంగీకరించిన నిత్య జీవ నిచ్చును. ప్రాణముల్ ఆ శిలువపైనే బలిగా నీడేని కొనేగదా. ప్రాణముల్ ఆ శిలువపైనే బలిగా నీడేని కొనేగదా. మరతువా యేసుని ప్రేమను మరువకు. మరతువా యేసుని ప్రేమను మరువకు. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. కంటికి కనబడనివెన్నో, చెవికి వినబడనివెన్నో. కంటికి కనబడనివెన్నో, చెవికి వినబడనివెన్నో. గ్రహింప సఖ్యము కానివి నీకై సిద్ధపరచెను. గ్రహింప సఖ్యము కానివి నీకై సిద్ధపరచెను. ప్రాణముల్ ఆ శిలువపైనే బలిగా నీడేని కొనేగదా. ప్రాణముల్ ఆ శిలువపైనే బలిగా నీడేని కొనేగదా. పెడ చెవిన్ పెట్టకు యేసుని మాటను. పెడ చెవిన్ పెట్టకు యేసుని మాటను. యేసు ప్రభువే రక్షణ నిచ్చును. యేసు ప్రభువే నీకు రక్షణ నిచ్చును. మరణ బలము గలవాని నాశనంబు చేసెను. మరణ బలము గలవాని నాశనంబు చేసెను. మరణ భయము లోనున్న వారిని విడిపించెను. మరణ భయములోనున్న వారిని విడిపించెను.
ఇచ్చెను. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడేని కొనేగదా. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడేని కొనేగదా. హృదయముల్ యేసును చేర్చుకో, హృదయముల్ తెరువుము. యేసును చేర్చుకో, యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని, సిలువ రక్తము చేతను నిర్దేవులైన వారిని. మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. మద్యపు గోడను పడగొట్టి ఐక్యపరచే దేవునితో. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడేని కొనేగదా. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడేని కొనేగదా. సమాధాన పడుమికా దేవునితో ఈ క్షణమే. సమాధాన కా దేవునితో ఈ క్షణమే. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. దైవ స్వభావంబులో పరిశుద్ధ ఆత్మనియందు, దైవ స్వభావంబులో పరిశుద్ధాత్మనియందు, పరలోకపు పిలుపులో పాలివారాల చేసెను. పరలోకపు పాలివారాల చేసెను. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడేని కొనేగదా. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడేని కొనేగదా. పరిశుద్ధుల స్వాస్యములో పాలిభాగమందుము. పరిశుద్ధుల స్వాస్యములో పాలిభాగమందుము. యేసు ప్రభువే రక్షణ నీచును. యేసు ప్రభువే రక్షణ నీచును. దేవుని పరిశుద్ధాత్మలో కలుగబోవు మహిమలో, దేవుని పరిశుద్ధాత్మలో కలుగబోవు మహిమలో, క్రీస్తు యేసు ప్రభువులో పాలివారాల
చేసెను. క్రీస్తు యేసు ప్రభువులో పాలివారాల చేసెను. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడేని కొనేగదా. ప్రాణముల్ ఆ సిలువపైని బలిగా నీడేని కొనేగదా. అప్పుడు నీదు భాగమును పొందను. త్వరపడు నీదు భాగమును పొందను. యేసు ప్రభువే నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్ పరలోకములో కనబడు తెల్లనైన వస్త్రముల్ ధరించుకొను సమూహము ఖర్జూర మట్టలు చేబుని. ధరించుకొను సమూహము ఖర్జూర మట్టలు చేబుని. దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా. దేవునికి గొర్రె పిల్లకును స్తోత్రములు చేయుచుండా. నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా. నీవు నీ రక్షణకై పాడుము హల్లెలూయా. యేసు ప్రభువే రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్య పెట్టకు. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. యేసు ప్రభువే నీకు రక్షణ నీచును. పాట సంఖ్య 555, పాత పుస్తకం 544. 555, 544. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే.
ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మాసులో ప్రియమైన యేసుని స్వరూపము. నిత్యమారజూచి బహుధన్యుడాయే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రియమారజూచి బహుధన్యుడయ్యే ప్రియ ప్రభు నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లెక్కాలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడ నేనైతిని. లెక్కాలేని మార్లు పడిపోతిని దిక్కులేని వాడ నేనైతిని. చక్కా చేసిన నేత్రాలు తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. చక్కా చేసిన తెరచి గ్రక్కున నిన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడి యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని యేసుని గాయము రేపితిని. మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నన్ను చూడనిమ్ము. మోసపోతి నేను దృష్టి దొలగితి దాసుడ నన్ను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిన్ను చూడా. ఎందారేసుని వైపు చూచేదారు పొందేదారు వెల్గు మోకామునా. ఎందారేసుని వైపు చూచేదారు పొందేదారు వెల్గు మోకామునా. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. సంధియంబులేక సంతోషించుచు ముందుకు పరుగెత్తెదరు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా.
ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు మునే నిన్ను చూడా. విశ్వాసకర్తావు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. విశ్వాసకర్తావు యేసు ప్రభు కొనసాగించువాడ యేసు ప్రభు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. వినయముతో నేను నీ వైపు చూచుచు విసుగాక పరుగెత్త నేర్పు. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. కంటికి కనబడ నీవెన్నియో చెవికి వినబడ నీవెన్నియో. కంటికి కనబడ నీవెన్నియో చెవికి వినబడ నీవెన్నియో. హృదయాగోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. హృదయాగోచరము కానివెన్నియో సిద్ధపరచితివ నాకై. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లోకభోగాలపై నా నేత్రాలు సోకాకుండు నాట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రాలు సోకాకుండు నాట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడనిమ్ము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. అల్ఫయు నీవే ఒమేగయు నీవే. ప్రభు యేసు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. పాట సంఖ్య 574, పాత పుస్తకాలు అంటే 563. 574, 563. ఓ
ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. కోల్పోయితిని మొదటి ప్రేమను, చల్లారిపోయే నీ ప్రేమ నాలో. నాలో నిలుపుము నీదు ప్రేమ, నాలో నిలుపుము నీదు ప్రేమ. ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుండా. పడిన వారి ఆశ్రయమా, విడువబడిన వారి సహాయుండా. గాయపు చేతితో లేపుమా, గాయపు చేతితో లేపుమా. ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు. శత్రుని యురిలో చిక్కియున్నాను, నాదు బంధకమును తెంపుము నీవు. ఆనందము నిమ్ము మరలా నాకు, ఆనందము నిమ్ము మరలా నాకు. ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. దోషిని నేను నీకు సక్కులకు అడుగుచుంటిని, మన్ననమిమ్ము. దోషిని నేను నీకు సక్కులకు అడుగుచుంటిని, మన్ననమిమ్ము. కడుగుము నీదు రక్తములోన, కడుగుము నీదు రక్తములోన. ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు మునిమ్ము. ఐక్యతాయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము. ఐక్యతాయే నాయభిలాష, నాదు చేదును తొలగించుము. శత్రుని శక్తిని ఓడించుము, శత్రుని శక్తిని ఓడించుము. ఓ ప్రభువావు జీవమునిమ్ము, ఓ ప్రభువావు జీవమునిమ్ము. పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా, వడిగా నీదు జీవమునిమ్ము. పడిన సాక్ష్యము లేపెడి ప్రభువా,
వడిగా నీదు జీవము నిమ్ము, బూడిద చేయుము నాలోని మాస్తున్, బూడిద చేయుము నాలోని మాస్తున్. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదిలింపగవ్యా పెంపజేయుము. ఆత్మవు జీవా జ్వాలలు జగమున కదిలింపగవ్యా పెంపజేయుము. హృదయమును ఫలింపజేయుము, హృదయమును ఫలింపజేయుము. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. విరిగిన మనసుతోనే వేడెదను, విరిగిన మనసుతోనే వేడెదను. ఓ ప్రభువావు జీవము నిమ్ము, ఓ ప్రభువావు జీవము నిమ్ము. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 34వ వచనం అందరం చదువుతాం. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పినవాడు ఎవడు? ఇదే బాగాని మళ్ళీ చదువుతాం. ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకో. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటున నన్ను కూడా భద్రపరిచారు. దాని కొరకే నీ కొందరములు పాటల ద్వారా నీ నామమును కీర్తించే భాగ్యం ఇచ్చారు. స్తుతిస్తూ ఉన్నా. ఈ సమయంలో చదవబడిన లేఖన భాగం కొరకై నీ కొందరములు. మేము నీ ధర్మశాస్త్రం ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లుగా మా కనులు మీరు తెరవజేయండి. ఏదైతే మరి మా వినికిడిలో మీరు విత్తనై ఉన్నారో ఆ మాటలను మేము శ్రద్ధగా గ్రహించుడి కొరకు, ప్రార్థించుడి కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తారండి. వచ్చిన వారందరి కొరకు నేను స్తుతిస్తూ ఉన్నాం. రాలేక కాన్ఫరెన్స్లో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ సహాయం వారు కూడా దయచేస్తారండి. సమస్తం మేలుకరంగా ఉంచుతారమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగినవాడు, ప్రభువునందు ప్రేమించు వారులారా, ఆయన మనస్సు ఎరుగుట. మన జీవితంలో మనము అనేకమైన వాటిని తెలుసుకోవాలని, ఎరగాలని ఏం చేస్తాం? ఆశపడతాం. కోరిక కూడా కలిగి ఉంటాం. ప్రభువునందు ప్రేమించు వారులారా, అయితే పౌలు భక్తుడు రోమీయులకు రాస్తున్నాడు, ప్రభు మనస్సు ఎరిగినవాడు ఎవడు? ఆయన మనస్సు ఎరుగుట. మన జీవితంలో ఏది తెలుసుకోవాలనేటువంటి ఆశ కలిగి ఉన్నామో అదన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటయ్యా అంటే ఆయన మనస్సును మనం ఏం చేయాలా? ఎరగాలి. అలాగే ఎరిగినప్పుడు ఆయనకు ఇష్టమైనది మనం ఏం చేయగలము కదా. ఉదాహరణకు నీ కొడుకో నీ కూతురో ఉన్నాడు, ఆయనకి ఇష్టమైనటువంటి సంగతులు నువ్వు ఎరిగావు అనుకోండి, ఆయన వచ్చేసరికి ఏం చేస్తావు అంటే మాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. అలా పెద్దనాన్న ఇంటికి ఒకసారి
మమ్మల్ని తీసుకెళ్ళాడు. ఏదో పని మీద మేము వెళ్ళాం. వెళ్తే ఆ ఆ రోజే ఆ రోజే వాళ్ళ అక్క ఎక్కడి నుండి, అమెరికా నుండి వచ్చింది. ఎంతో కాలం అయిందంటే వెళ్ళి చదువు నిమిత్తము. ఆ దినాన్నే వచ్చింది. మేము వెళ్ళిన 1 గంటన్నర ప్రాంతంలో వచ్చింది. వచ్చిన తర్వాత అందరూ సంతోషించారు. నేను ఇంకా అప్పుడు పెద్ద వయసు ఏం కాదు నాకు. మేము తిరుగుతూ ఉన్నాం హాల్లో. అప్పుడు వాళ్ళ నాన్న అంటున్నాడు, వాళ్ళ పెద్దనాన్న, మా ఫ్రెండ్ వాళ్ళ పెద్దనాన్న అంటున్నాడు, ఏమే అమ్ములకు చేయించిన ఆ జున్నెలా బట్రా, అమ్ములకు చేయించిన ఆ జున్నెలా బెట్రా అంటే ఇప్పుడు ఆవిడ ముఖం ఎంత వెలిగిపోతూ ఉందో. నాకు నాకు తెలుసు మా నాన్నకు నాకు ఏదంటే ఇష్టమో. మన జీవితంలో ఆయనను ఎరుగుట, మనం ఎన్నో ప్రార్థనలు చేస్తాం. ప్రభువా, ప్రతి అక్కడుంది ఎక్కడుంది మంచిదే. అయితే ప్రభువా, నిన్ను ఎరుగునట్లుగా ఆ గుడ్డివాని కనులు ఆయన తెరిచాడు. కానీ ఆయన అంటే ఆయనకు ఎవరయ్యా నీకు తెలిసిందంటే, ఏమో నాకు తెలియదు కదా అన్నాడు, అనలేదా? మన జీవితంలో ఆయనను ఎరుగుటనే దాని కొరకై ఆయనను ఎరిగినట్లయితే మనకు వచ్చే లాభం, ఆయనకి ఇష్టమైంది మనము చేస్తాం. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఆయన ఎరిగారు. బైబిల్లో కొంతమంది వ్యక్తులు ఎలాగ ఎరిగారు, మన జీవితంలో మనము కూడా ఆయనను ఎలాగూ ఎరగాలి. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం. ఆదికాండము 24వ అధ్యాయము 14వ వచనం. కాదు, ఒక్క నిమిషం. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం 24వ అధ్యాయం 14వ వచనం. సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 14వ వచనం. అందుకు దావీదు, నాకు ఏమీ తోచుకున్నది, గొప్ప చిక్కులో ఉన్నాను. ఇప్పుడు ఈయన ఏం ఎరిగాడు కదా? ఎరుగుట అనేది మనం ఏం చేస్తూ ఉన్నాం? ప్రభు మనస్సు ఎరిగినవాడు ఎవడు కదా? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 11:34 చదివాం. ప్రభు మనస్సు ఎరిగినవాడు ఎవడు? ఇప్పుడు దావీదు ఎరుగుతూ ఉన్నాడు. ఆయన ఎట్లాంటి వాడు? ఏం ఎరిగాడు ఆయన బహువాత్సల్యత కలిగిన వాడు. ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడు చూడండి. మళ్ళీ చదవండి మాట 14:34, 24:14. అందుకు దావీదు, నాకేమీ తోచుకున్నది. 2 సంగతులు చెప్పాడు. ఆయనకి ఏం చేయట్లేదు, ఎవరైనా తోచకపోవడానికి. రాజుకు తోచకుండా ఉంటుందా? ఆయన ఏది చేస్తే అదే శాసనం కదా. ఇప్పుడు ఆయన అంటాడు, నాకేమీ తోయట్లా. ఇంకేమంటున్నాడు? గొప్ప చిక్కుల్లో ఉన్నాను. కానీ ఆయనకి ఏం తెలుసు? ఆయన ఎట్లాంటి వాడో తెలుసు. ఆయన ఎట్లాంటి వాడు? నువ్వు ఎరిగావా? ఆయన ఎరుగుట కొరకై నీవు నేను ఆయన ఎట్లాంటి వాడు? బహువాత్సల్యత గలవాడు. ఆయన అంటాడు, మనుషుల చేతుల్లో పడుట కంటే యెహోవా చేతిలో పడుట, చదవనా మాట, గనుక మనుషుల చేతుల్లో పడకుండా. అబ్బా, ఎంత గొప్ప మాట చెప్పాడు. నువ్వు ఆయనను ఎరగాల. నువ్వు ఆయన ఏం చేయాలా? దావీదును అడుగు, ఆయన ఎట్లాంటి వాడని చెప్తాడు. ఆయన ఎట్లాంటి వాడని ఎరిగాడు. ఆయన బహువాత్సల్యత గలవాడు. ప్రభునందు ప్రేమింటి వారలారా, నీ నా జీవితంలో ఏం చేయాలి? ఆయనని ఎరగాలి. ఆయన ఎలా ఎరగాలా? ఆయన వాత్సల్యత గలవాడు. దావీదు ఆయన ఎరిగాడు. అందుకే దావీదు గురించి దేవుడు అన్నాడు, ఆయన నా హృదయాను సారుడు. ఆయన ఎరిగినట్లుగా నీవు నేను ఎరిగామా? చిక్కుల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, ఏమీ తోచనప్పుడు ఎవరు గుర్తొస్తున్నాడు మనకి? చెప్పాల? పక్కింటి వాళ్ళ, వెనకింటి వాళ్ళ, ఎదురింటి వాళ్ళ, మంత్రాల సాయిబా? ఎవరు?
ఎవరు గుర్తు రావాలా? ఎవరు గుర్తొచ్చాడు దావీదుకి? ఆయన ఆయన బహువాత్సల్యత గలవాడు, మనుషుల చేతిలో కాదు. అందుకే నరులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇది దావీదు ఎరిగాడు. దావీదు నేను అడగల. అందుకే చిక్కుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం? ఎవరి మీద ఆధారపడతాం? అంతే. నువ్వు ఎరగల. దావీదు ఆయన అంటాడు, నాకేమీ తోచుకున్నది గొప్ప చిక్కుల్లో. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఎరగకపోతే వెళ్తాడా? ఆయన ఎరగకపోతే, దావీదు ఆయనను ఎరగకపోతే దేవుని దగ్గరికి వెళ్తాడా? కదా, వెళ్ళడు. ఆయన ప్రవక్త వచ్చాడు. చూడండి, 11వ వచనం. ఉదయం దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదునకు యెహోవాకు ప్రత్యక్షమై. ఇప్పుడు గాదు వచ్చాడు. గాదు చెప్తా ఉన్నాడు, 3 సంగతులు చెప్పాడు. అయ్యా, నువ్వు జనసంఖ్య చూచావు, అది దేవుని దృష్టికి ఇష్టంగా లేదు. కాబట్టి ఇట్లాంటి శ్రమలు, బాధ, కష్టంగా ఉండ నువ్వు వెళ్ళాలా. ఇప్పుడు దావీదు దేవుని ఎరిగిన కారణాన్ని బట్టి ఏమయ్యాడు చెప్పండి? దావీదు దేవుని ఎరిగిన కారణాన్ని బట్టి ఏమయ్యాడు? ఆయన మనసు ఎరిగిన వాడు కాబట్టి ఏమయ్యాడు? ప్రభునందు ప్రేమంటి వారలారా, మానవుడు వాత్సల్యత గలవాడా? చెప్పాల. మానవుడు వాత్సల్యత కలిగినవాడు కాదు. ఒకవేళ నీకు వాత్సల్యత కలిగిన వాడిగా ఉండాలనుకున్నా నీలో ఉన్నటువంటి అపవాది నేనేం చేయడు? వాత్సల్యతగా ఉండనీయుడు. దేవుడు ఎంత స్పష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు ఇక్కడ మనకు చెప్తా ఉన్నాడు దావీదు. ఆయన బహువాత్సల్యత, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు? ఇప్పుడు దావీదు ఏమెరిగాడు? ఆయన మనసు ఎరిగాడు. ఏమెరిగాడు? ఆయన మనసు ఎరిగాడు. ఆయన ఎట్లాంటి వాడు? వాత్సల్యత గలవాడు. మనుషుని చేతిలో పడుట కంటే ఎవరి చేతిలో పడతాను? నువ్వు ఎప్పుడైనా అలా ఎరిగావా ఆయనను? ఎప్పుడు ఎరిగాడు ఆయన? ఎప్పుడు ఎరిగాడు ఆయన? ఎప్పుడు ఎరిగాడు చెప్పాలా, అది గుర్తుపెట్టుకోవాలా. అది మనకు ఉపయోగం. ఎప్పుడు ఎరిగాడు? ఏమీ తోచనప్పుడు. ఎప్పుడు ఎరిగాడు? ఎప్పుడు ఎరిగాడు చెప్పాలి. ఎప్పుడు ఎరిగాడు? చిక్కుల్లో ఉన్నప్పుడు. ఎప్పుడు ఎరిగాడు? చిక్కుల్లో ఉన్నప్పుడు. మనకుండవా? తోచని స్థితి వస్తుంది, లేకపోతే చిక్కుల్లో ఉన్నటువంటి స్థితి వస్తుంది, శ్రమలో ఉన్నటువంటి స్థితి వస్తుంది, బాధలో ఉన్నటువంటి స్థితి వస్తుంది. కన్ను ఒకటి ఎరగాల. ఏం ఎరగాల? దావీదు ఎరిగినట్లుగా ఆయన బహువాత్సల్యత, ఆయనకంటే వాత్సల్య సంపూర్ణుడు ఎవరును. నువ్వు ఎటువంటి స్థితిలో ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన నేనేం చేయగలడు? ఓదార్చగలడు, సెదతీర్చగలడు, క్షమించగలడు, తర్వాత లేవనెత్తగలడు, బలపరచగలడు. ప్రభునందు ప్రేమించి దావీదు చేసింది సరైన పని కాదు. ఇప్పుడు 3 సంగతులు, తెగులు, లేకపోతే శత్రువులటువంటి పారిపోవటం, లేకపోతే కరువు. ఇప్పుడు గొప్ప చిక్కులో ఉన్నాడు. కానీ ఒకటి ఎరుగుదుడు. ఆయన ఏం ఎరుగుదుడు? మన ప్రభువు ఎట్లాంటి వాడు? ఆయన బహువాత్సల్యత గలవాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చావు కదా, ప్రభువా నిన్ను నేను ఎరగాల. ఎలాగెరగాల? దావీదు ఎరిగినట్లే ఎరగాల. ఆయన ఎన్నోసార్లు, ఒకసారి కాదు, ఆయన చిక్కుల్లో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, కష్టంలో ఉన్నప్పుడు, అంతేకాదు సంతోషం ఉన్నప్పుడు కూడా ఆయన ఏం చేదుడు? ఎరుగుదుడు. సిగ్లకులో అమాలేకీయులు సమస్తాన్ని దోచుకుపోయారు. అక్కడ ఆయన కూడా ఉన్నవారు వ్యతిరేకులు అయిపోయారు కదా. కూడా ఉన్నవారు ఏమైపోయారు అంటే ఒక ఇంటి వారు అని చెప్పొచ్చు. వాళ్ళంతా దావీదుకి ఎట్లాంటి వారు? ఒక ఇంటి వారి కింద లెక్క. ఎందుకంటే ఆయన ఏం చేశాడంటే అప్పుల్లో ఉన్నవారు, అసమాధానంగా ఉన్నవారు, ఇంకా ఆయా సహితులుగా ఉన్నవారు అందరూ కూడా దావీదు దగ్గరికి వారందరినీ పోషించాడు కదా. అప్పుల్లో ఉన్నవారిని, అసమాధానంగా ఉన్నవారిని, ఇంకా ఆయా సంగతులను అందరినీ పోషించాడు, క్షేమం ఇచ్చాడు, వారిని యోధులుగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు
సిగ్లకులో పోయిన తర్వాత ఏమైపోయారు? దావీదుకి అందరూ శత్రువులు అయిపోయారు. ఇప్పుడు ఆయన అంటాడు, యెహోవాను బట్టి ఏం చేశాడంట? సమూయేలు మొదటి 30 అధ్యాయంలో మాట రాయబడి ఉంటుంది. దావీదు యెహోవాను బట్టి ఎలా, ఆయనకు దేనికి ధైర్యం? దేనికి ధైర్యం కదా? నీ జీవితంలో ఆయన్ను ఎరుగు. ఆయన ఎరుగుడి కొరకే నువ్వు ప్రార్థన చేయి. ప్రభా, నేను నిన్ను ఎరగాల, నేను ఎవరినెవరినో ఎరగాలనుకుంటున్నాను, నేను ఏదేదో తెలుసుకోవాలనుకుంటున్నాను, కానీ నువ్వు ఎట్లాంటి వాడువు అది తెలుసుకుంటే ఎంత మంచిది. ఎందుకు తెలుసా? ఆయన తెలుసుకుంటే నువ్వేమవు? భయపడవు. ఆయన తెలుసుకుంటే ఏం చేయు? భయపడవు. మీకు ఒకసారి చెప్పాను, నయాగరా జలపాతం. అది ఈ ప్రపంచంలో అన్ని జలపాతాల కంటే ఎట్లాంటిదంట? లోతైందంట. అన్ని జలపాతాల కంటే లోతైంది. ఇప్పుడు దాన్ని చూడడానికి, ఆ నయాగరా ఫాల్స్ చూడడానికి ప్రపంచంలో ఎంతోమంది వెళ్తారు. అది అంత సుందరమైన ప్రదేశం. అక్కడ ఒక దినాన్ని ఒక ఆయన ఒక మైక్ పెట్టుకుని ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడంట. ఏమని? నేను నయాగరా జలపాతం మీద ఈ చివరి నుంచి ఆ చివరికి తాడు మీద ఏం చేస్తాను? నడుస్తాను. అందరికి ఆశ్చర్యమైపోతాను. ఎందుకంటే దాని లోతు ఎంతో వరకు తెలియదు. పడితే ఏముండదు, ఏమి దొరకదు కూడా. ఇప్పుడు ఆయన పలానా తేదీ అని ప్రకటించాడు. ఆ సన్నివేశాన్ని చూడడానికి ఎంతమంది వచ్చారు. ఆయన అన్నట్టుగా వచ్చాడు. ఈ చివరి నుంచి ఆ చివరికి తాడు కట్టారు. తాడు మీద ఇలా నడిచి వచ్చేసాడు. ఎక్కడ? ఆ నయాగరా జలపాతం మీద నడిచి వచ్చేస్తే ఇప్పుడు ఆయన ఇటేపు వచ్చింది అంటా ఉన్నారంట. చూశారు కదా, మీ కళ్ళు చూసినాయి కదా. ఇప్పుడు ఎవరైనా నాతో వస్తే నా భుజం మీద ఎక్కించుకుని అటు వెళ్ళి తీసుకొస్తానంటున్నాడంట. ఒక్కడు మాట్లాడలేదంట. ఎవరో మాట్లాడట్లా. ఇప్పుడు నన్ను చూశారు కదా అని ఆయన ఎన్ని చెప్పినా ఒకసారి సరే అని చెప్పి ఆ గుంపులోంచి ఒక చిన్నది వచ్చిందంట. చిన్నది వచ్చి అదంట, నేను వస్తాను, నీకు కూడా నేను వస్తాను. ఇప్పుడు అందరట అన్నారంటే, పిచ్చిదానివా నువ్వు? పిచ్చిదానివా ఏంటి? పడ్డావనుకో ఏమవుతుంది? కనబడవు, ఇంకా ఏమో ఉండదు. ఇంకా అప్పుడు ఆమంటుందంట, ఆయనని పడిపోతాడు కానీ నన్ను పడినవాడు అంటుందంట. ఆయనని పడిపోతాడు కానీ నన్ను ఏం చేయడు? పడినవాడు. ఎందుకు? ఆయన మా నాన్న. ఎవరు? ఆయన మా నాన్న. ఆయనైనా పడతాడు కానీ నన్ను ఏం చేయడు ఆయన. ఇప్పుడు ఆ మనసు ఎరిగినందువల్ల ఎలా ఉన్నాడు? నీకు ఆయన మనసు ఎరక్క నీకు ఏదైనా చిన్న గాలి వచ్చిందనుకో ఏం చేస్తున్నావు? భయపడిపోతున్నావు. ఏదైనా చిన్న శ్రమ వచ్చిందనుకో నీ పక్షంగా ఉన్నవాడు ఎవరు? దావీదుకు సిగ్లకులో ఇంకా ఏడవడానికి శక్తి లేకపోయినంత బిగ్గరగా ఏడ్చాడు. కానీ యెహోవాను బట్టి ఏమొచ్చేసింది ఆయనకు? ప్రభు మనసు ఎరుగు. ఉదయకాల సమయంలో నువ్వు ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేస్తావు? ప్రభువా, నీ మనసు ఎరిగినట్టు, దావీదు ఎరిగినట్లుగా ఆయన అంటాడు, యెహోవా బహువాశ్చర్యత. నువ్వు ఆయన ఎరిగావా? నువ్వు ఆయన ఎరిగితే ఎంత బాగుంటుంది. నువ్వు ఆయన ఎరుగు. ఉదయకాల సమయంలో ప్రార్థించడానికి వచ్చిన నేను కూడా ఏదేదో విషయాల కొరకే, ప్రభువా నేను ఎరగాల. ప్రభు మనసు ఎరిగిన వాడు నేను ఎరగాలి. ప్రభువా, నీ మనసు తెలుసుకోవాలి. ఆయన మనసు తెలుసుకుంటే నీకు వచ్చేటువంటి క్షేమం, లాభం, నెమ్మది, సంతోషం, ధైర్యం ఆయన నీతో ఉంటే. మోషేని అడుగు. ఆయన అంటాడు, నువ్వు మాతో రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి ఏం చేయదు నువ్వు ఆయన తెలుసు. నువ్వు మాతో ఉంటేనే కదా మాకు క్షేమం. ఆయన మనసు ఏంటి ఎరుగు. ఆయన బహువాత్సల్యత. ఇది మొదటిది. దావీదు ఎరిగినట్టుగా నువ్వు ఎరగా. రెండవ చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 25వ అధ్యాయం. ఆదికాండం 25వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 25, 22. ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడి కనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను. ఆమె ఏ స్థితిలో ఉంది? ఎవరిమే? రెబ్కా. ఏ స్థితిలో ఉంది? ఆమె ఏ స్థితిలో ఉంది? చదివారు కదా ఇప్పుడు అమ్మా? చదివారా చదవలేదా? చదవండి మరలా.
ఆ, అనుకుని ఈ విషయమై యెహోవాను ఏ ఏ స్థితిలో ఉంది? మరణం మరణం కూడా ఏం చేస్తూ ఉంది? మరణ మరణానికి దగ్గరగా, అంటే ఇలాగైతే నేను బ్రతుకుటా, కానీ ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి వెళ్ళింది? యెహోవాను ప్రభునందు ప్రేమేంటి వారులారా, ఎందుకు వెళ్ళింది? ఆయన సమాధానం ఇవ్వగలడని వెళ్ళింది. మన జీవితంలో ఎవరు సమాధానం ఇచ్చేది? ఎవరు మనతో మాట్లాడేది? ఎవరు మన శ్రమ నుంచి విడిపించేది? మానవుడు కాదు. రెబ్కా అలాగైతే నేను బ్రతుకుడు ఎందుకని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను. ఆ శ్రమలో ఎవరు ఆమెకు సహాయపడేదని ఆమెకు తెలుసు, దేవుడే. నీ జీవితంలో ఎవరిని అడుగుతా ఉన్నావు? ఎవరిని అడుగుతా ఉన్నావు? ఆయన అడిగేప్పుడైనా ఆయనకంటే మంచి బోధకుడు ఉన్నాడా? ఆయనకంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో తెలిసినటువంటి వాడు ఎవరైనా ఉన్నారా? మరి రెబ్కా మాదిరి కదా, రెబ్కా మాదిరి కదా. దేని గురించి వెళ్తా ఉంది? లోపములో ఎవరున్నారు? ఎవరు చెప్తారు? ఎవరు చెప్పగలరు? నీ జీవితంలో ఎవరి మీద ఆధారపడతా ఉన్నావు? ఆయన ఎరుగు, రెబ్కా ఎరిగినట్టుగా ఎరుగు. కొంతమంది మన పితరులైనటువంటి వారు, ఆదిలో ఉన్నటువంటి వారు, వారు దేవుని ఎరిగిన విధానము, ప్రభు మనసు ఎరిగిన వాడు, వాళ్ళు ఎరిగారు. ఇందు విషయమై ఆమె యెహోవాను అడుగా వెళ్ళెను. దేవుడు చెప్తా ఉన్నాడు ఆమెకి, నువ్వు ఎవరిని అడుగుతావు? నువ్వు ఎవరిని అడుగుతానికి వెళ్తా ఉన్నావు? ఈ కాలంలో ఎంతోమంది ఈ మనసు కలిగిన వారిగా లేరు. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ జీవితంలో, భౌతికమైనటువంటి జీవితంలో ఉన్నాం, శరీరంతో ఉన్నాం, లేకపోతే కాని మనుషుల మధ్య ఉన్నాం లేదా? ఉన్నాం. కాకపోతే ఈ శ్రమ నుండి మనల్ని విడిపించేది ఎవరు? ఇప్పుడు రెబ్కా ఎలా ఎరిగింది? నాకు ఎక్కడి నుంచి వస్తుంది సమాధానం? అది సమాధానము ఎవరిస్తారో ఆమె ఎరిగింది. అందుకనే భర్త దగ్గరికి వెళ్ళిందా? చెప్పాలా, భర్త దగ్గరికి వెళ్ళిందా లేదా? వెళ్ళిందా లేదా? వెళ్ళ పోనీ అంత రెబ్కా దగ్గర ఇంకెవరున్నారు? ఇంకెవరు లేరా? ఉన్నారు లేదా? ఇప్పుడు సపోజు నీకు కడుపు నొప్పి పోతుంది, కాలు నొప్పి పోతుంది, తలనొప్పి పోతుంది, ఎవరి దగ్గరికి వెళ్తావు? చెప్పాలి. మీరు ఈ గ్రై పౌడర్, హుడ్ వాటర్స్ గ్రై పౌడర్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చూసారా? చూడలేదా? చూసారా? ఏమొచ్చింది? యాడ్ చూసారా? చూడలేదా టీవీలో? మీరు ఎవరు టీవీ చూడరా? సెల్ ఫోన్లో కూడా వస్తుంది కదా. పాప ఏడ్చింది అని అడతా, వచ్చిందా లేదా? ఏం చెప్పింది? పట్టు చిన్నప్పుడు నీకు అదే అది అలాగే ఎన్ని జనరేషన్లు? ఒక 4 జనరేషన్లు చూపించాడు కదా. అంటే పెద్ద ఆవిడ కూతురు పడితే కూతురు, వాళ్ళ కూతురు పడితే వాళ్ళ కూతురు, చిన్న కూతురు, ఇలాగ 4 జనరేషన్. అంటే అదంతా నమ్మకమైందని కదా. ఇప్పుడు ఏదైనా శ్రమ వచ్చిందనుకో ఎవరి దగ్గరికి వెళ్తావు? పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తావు. రేపు కాక దాది ఉందా లేదా? ఉంది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలా? లేకపోతే ఇస్సాకు దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే దాది దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఇంకా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. ఎందుకంటే అబ్రాహాము కుటుంబం పెద్దది కదా. అక్కడ పనివారు బోలంతమంది ఎవరి దగ్గరికి వెళ్ళింది? మన మామయ్య దగ్గరికి వెళ్తాం. ఈ మనసు లేదు మనకు. ఆయన ఎరిగిన మనసు లేదు. ఎరిగిన మనసు ఉంటే ఎక్కడికి వెళ్తాం? ఆయన జవాబు ఇస్తాడు. ఆయన ఉన్నదన్నాడు చెప్తాడు. నా దగ్గరికి వచ్చావనుకో, నాకు సగం తెలియదు, సగం తెలియదు, సగం చెప్తాను, సగం చెప్పలేను. అదవుతుందా? నా దగ్గరికి వచ్చావనుకో, నా ఆలోచన ప్రకారం చెప్తాను, లేదా నాకు తెలిసింది చెప్తాను. అదవుతుందా? ఇవాళ నా దినపాఠము దానియేలు గ్రంథం, దానియేలు గ్రంథం. ఇప్పుడు నెబుకద్నెజర్ కళ వచ్చిందా లేదా? వస్తే ఆయన అంటాడు కళ చెప్పాలి. అలా అన్నారు శకుని గాండ్రు, గారడి విద్య గలవారు, వీళ్ళందరూ వచ్చారు, మంత్రజ్ఞులు వచ్చారు. నాకు కళ వచ్చింది, చెప్పండి నేను చెప్పేస్తాను అంటున్నారు. మీరు కళ చెప్తే దాని భావము ఆయన కళ మర్చిపోయినట్టు అంటాడు. ఏ రాజు కూడా ఎవరి దగ్గర ఎలాంటివి అడగలేదే బాబు, నువ్వు కొత్తగా అడుగుతా ఉన్నావు. అలా ఎవరు చెప్తారు? దేవతలు చెప్తారు. మరి దేవతల నివాసాలు మన మనుషుల మధ్య ఉండవు కదా, మనకు తెలీదు. ఒకవేళ నిజంగా కళ చెప్పాడు అనుకో,
ఎవడో దోసిందాడు చెప్పేస్తాడు. అది అవుతుందా? ఎవడో దోసింది. కానీ ఎవరి దగ్గరికి వెళ్ళాలా? సమస్తం తెలిసినోడి దగ్గరికి వెళ్ళాలా. ఇప్పుడు రెబ్కా ఎవరి దగ్గరికి వెళ్ళింది? ఇవన్నీ మీకు పెద్ద పాఠం ఇది, మర్చిపోకూడదు. ఆమె ఇంకా మరణానికి దగ్గర అలా ఆమె అనుకుంటుంది, ఇంకా బతకడం వేస్ట్. ఇంకా ఆ బాధను బట్టి ఏమనుకుంటుంది, ఇంకా ఇంకా ఇలాగైతే బతుకుడు ఎందుకు, ఇంకా ఆ బాధను అంత బాధ వస్తుంది. కానీ ఆ సమయంలో ఎవరిని ఎరిగింది ఆమె? ఈ విషయమై యెహోవాను అడుగా. ఆ మాట ఎంత చక్కగా ఉంటుందో. ఈ విషయమై యెహోవాను అడుగా. ఎవరిని అడగలేదు ఆమె. అందుకనే రానున్న దినాలలో ఆమె గర్భంలో ఉన్నటువంటి సంగతులు ముందుగానే బయలుపరచబడతా వచ్చాయి. నీవు ఎరుగు, ప్రభువు మనసు ఎరిగిన వాడు. ఎవరు ఎరిగారండి? దావీదు ఏమడిగాడు? యెహోవా బహువాత్సల్యత. రెండోది రెబ్కా ఎరిగింది ఏమని? ఈ విషయమై యెహోవాను అడిగి వెళ్ళాను. మూడోది చూడండి. మూడవది అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించున్నాను, కానీ నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక. పౌలు తిమోతికి రాసి చెప్పాడు, నమ్మిన వాడిని ఏం చేస్తాడంట? నమ్మిన వాడిని ఏం చేశాడట? ఇది దేంట్లో ఎరిగాడినా చెప్పాలి. చూడండి, మొదలవండి. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను, కానీ ఎందుకు అనుభవిస్తూ ఉన్నాడు ఆయన? ఎందుకు అనుభవిస్తూ ఉన్నాడు? ప్రభునందు ప్రేమించే వారులారా, ఉదయకాల సమయంలో నీవు నేను ఎరిగితే శ్రమ కూడా ఎలాగుండదు చెప్పాలి? ఎలా ఉండదు? కష్టంగా ఎరగక చిన్న శ్రమ వస్తే కలవరపడతా ఉన్నాం, దానిని బట్టి కృంగిపోతూ ఉన్నాం. ఇప్పుడు ఆయన అంటాడు, ఆ హేతువు చేత ఈ శ్రమలను ఏం చేస్తూ ఉన్నాను? అనుభవిస్తున్నాను. ఎన్ని శ్రమలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి, ఎవరు ఎరుగుదురు? యేసు ప్రభువు నమ్ముకున్న తర్వాత ఆయనకు వచ్చిన లాభం ఏంటి చెప్పండి? పౌలు గారికి వచ్చిన లాభం ఏంటి చెప్పండి? భౌతికంగా లాభం ఉంది ఆయనకి? ఏమీ అన్ని కష్టాలే. అంతకుముందు ఎంత సుఖపడేవాడు, అంతకుముందు ఎంతమందిని భయపెట్టేవాడు, అంతకుముందు ఎంత గొప్పగా బతికేవాడు కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడు చెప్పాలి? ఏం చేస్తూ ఉన్నాడు? డేరాలు కొడుతున్నాడు. ఏం చేస్తున్నాడు? డేరాలు కొడుతున్నాడు కదా. దెబ్బలు తింటున్నాడు, అవమానాలు పడతా ఉన్నాడు కదా. ఇప్పుడు చెరసాలలో ఉంటున్నాడు, సంఖ్యల్లో ఎంచుకుంటున్నాడు. ఒకటి కాదు, కానీ నేను నమ్మిన వారిని మరి ఆయన ఎరిగినట్టుగా మనం ఎరిగామా? ఆయన ఎరిగినట్టు మనం ఎరిగామా? ఎరగకే మనము ఆయన విషయంలో ఆయనను సంతోషపెట్టలేని వారిగా ఉన్నాం. పౌలు ఎరిగాడు, తిమోతికి చెప్తాడు, ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించుతున్నాను, నేను నమ్మిన వారిని ఎరుగుదును. నువ్వు ఎరిగావు యేసు ప్రభుని? ఎంతవరకు ఎరిగావు? యేసు ప్రభుని? ప్రభు మనసుని ఎంతవరకు ఎరిగావు? ఎరిగితే నువ్వు చేసే సంగతులు ప్రభునందు ప్రేమింటి వారులారా, ఉదయకాల సమయంలో పౌలు ఎరిగినట్లుగా ఎరుగు. మనం ఇంకా ఆయన ఏం చేయలేదు, ఎరుగుతా ఉన్నావా? ఉదాహరణకు మన ప్రయాణము రాజమండ్రి అనుకోండి. మన ప్రయాణం రాజమండ్రి ఎంత దూరం చెప్పండి? ఎక్కడికి మహా ఉంటే 25 కిలోమీటర్లు ఉంటుంది మన ఊరికి. ఎన్ని కిలోమీటర్లు? 20 కిలోమీటర్కి మనకేమవుతుంది? రాజమండ్రి దగ్గర అయిపోతాం కదా. 1 కిలోమీటర్ వెళ్ళేసరికి ఇంకెన్ని ఉన్నాయి? 24. ఇంకొక కిలోమీటర్ వెళ్ళేసరికి 20, ఇంకొక కిలోమీటర్ వెళ్ళేసరికి 22. ఇలాగో ఒక్కొక్కసారికి ఏమవుతాం చెప్పాలా? అక్కడికి మనము చేరుకోండి. ఇప్పుడు మనం ఆరంభించాం అనుకోండి, దావీదు దగ్గర ఆరంభించాం. దావీదు దాటి ఎక్కడికి వచ్చాం? రెబ్కా దగ్గరికి వచ్చాం. రెబ్కా దాటి ఎక్కడికి వచ్చాం? పౌలు దగ్గరికి వచ్చాం. ఇలాగ దాటి ఎక్కడికి వెళ్తాం? ఆయన దగ్గరికి వెళ్తాం. ఆయనను సంపూర్తిగా
ఆయనను సంపూర్తిగా అసలు మనం ఎక్కడున్నాం? ఎక్కడ వేసామంటే అక్కడే ఉన్నాం. ఎక్కడ వేసామంటే ఆయన గురించి మనం ఇంకా సంపూర్తిగా ఎరగలేదు. నువ్వు ఆయన గురించి కదా ఇక్కడికి వచ్చావు, ఈ మార్గంలోకి వచ్చావు. ఆయన నిత్య జీవిస్తాడని, ఆయనతో యుగాలు ఆ నిత్యరాజ్యంలో ఉండొచ్చని, ఆ శ్రేష్టమైన స్థలంలో నీకు ఆయన పాలిస్తాడని. కానీ ఇంకా నువ్వు ఆయన ఏం చేయలేదు. ఎరిగితే నువ్వు ఒక దినాన దావీదు వంటి వాడు అయిపోవా? ఎరిగితే ఒక దినాన రెప్కా వంటి వాడు అయిపోవా? ఎరిగితే ఒక దినాన పౌలు వంటి వాడు అయిపోవా? ఈ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించున్నాను, నేను నమ్మిన వారిని ఎరుగుదును. నీ జీవితంలో ఇంకా ఎరగలే. అందుకే శ్రమ వస్తే బాధ, కష్టం వస్తే బాధ, ఇరుకు వస్తే బాధ, ఇబ్బంది వస్తే బాధ రావా? వస్తాయి. యేసుప్రభువు నమ్ముకున్నాడు ఎక్కువ వస్తాయి. కానీ ఆ హేతువు చేత నేను నమ్మిన వారిని కలవరపడ్డా ఆయన కలవరు. అందుకే ఈ శ్రమలు అన్నీ అనుభవిస్తూ ఉన్నాను. ఎరుగు ఎంతమంది అయ్యారు? 3. చూడండి 4వ చూడండి పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. యోబు గ్రంథం 19:25. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను. ఇప్పుడు మరల ఎవరి దగ్గరికి వచ్చాం? యోబు దగ్గరికి వచ్చాం. యోబు అంటాడు నా విమోచకుడు. ఆయన ఎవరు? విమోచకుడు. ఇప్పుడు ఏమెరిగాడు ఈయన? యోబు ఏమెరిగాడు? ఆయన ఎలా ఎరిగాడు? ఆయన విమోచకుడుగా ఎరిగాడు. అర్థమవుతుందా? విమోచకుడిగా ఎరిగాడు. నువ్వు ఎరగాల. మీకు అర్థమని చెప్తాను. ఉదాహరణకు డబ్బులు కావాలా? ఎక్కడికి వెళ్తావు? బ్యాంక్కి వెళ్తావు వెళ్ళవా? ఏటీఎంకి వెళ్తావు వెళ్ళవా? అక్కడే ఉంటాయి చెప్పాలి. డబ్బులు ఉంటాయి ఉండవా? కిరాణా కొట్టుకు వెళ్తావా? ఏంటి నీకు తెలుసు ఎక్కడ డబ్బులు ఉంటాయో? ఇప్పుడు నీకు వెచ్చాలు కావాలా? బియ్యమో, కందిపప్పు, పెసరపప్పు, లేకపోతే ఆయిల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఏటీఎంకి వెళ్తావా? ఏటీఎంలో ఏముంటాయి? ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు ఎరగట్లేదు. ఆయన దగ్గర ఏముంటాయి ఎరుగు. యోబు ఎరిగాడు. ఆయన అంటాడు నా విమోచకుడు, ఆయన సజీవుడు. ఆయన ఎట్లాంటి వాడు? అందుకనే సజీవుడైన వాడిని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన సజీవుడు. ఆయనకు తెలుసు. ఎవరికి? యోబుకు తెలుసు. అదే కలవరపడలా. మనకు తెలియక, ఆయన ఎరుగు. ఈ ఉదయకాల సమయం ప్రార్థన చేయడానికి వచ్చావు కదా ప్రభువా, నేను నిన్ను ఎరగాల. ఎలా ఎరగాల? దావీదు ఎరిగినట్లుగా ఎరగాల. ఏమీ తోచుకున్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, చిక్కుల్లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి రావాలా? ఎవరి దగ్గరికి వెళ్తా ఉన్నావు? రెప్కా ఎరిగినట్టు ఎరుగు. ఇంకా బ్రతకడం ఎందుకు అనుకుంది, కానీ ఎవరి దగ్గరికి వచ్చింది? అబ్బా, ఎంత నిరీక్షణ, ఎంత సంతోషం! ఎంతమంది అట్లాంటి వారు దేవుని దగ్గరికి వచ్చి బాగుపడ్డారు. పౌలు ఆ హేతు చేత ఈ శ్రమలను అనుభవించున్నాను, నేను నమ్మిన వారిని ఎరుగుదును. ఇప్పుడు శ్రమ ఆయన్ని కలవరపెట్టట్లా, బాధ ఆయన్ని కలవరపెట్టట్లా, అవమానం ఆయన్ని కలవరపెట్టట్లా, నింద ఆయన్ని కలవరపెట్టట్లా. అది తెలుసా? నమ్మిన వారిని ఎరిగాడు కాబట్టి. పౌలు ఎరిగినట్లుగా ఎరుగు. అదవుతుందా? ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు. మా ఇంట్లో ఏదైనా ప్రోగ్రాం ఉందంటే, పెళ్ళా, లేకపోతే చావా అంటే ఆదరణ కొడుక, లేకపోతే పుట్టినరోజా, లేకపోతే గృహప్రవేశమా, ఏది ఉన్నా ముందు ఎవరి దగ్గరికి వెళ్తాం? దేవుని. కుటుంబం అంతా ప్రార్థన. ప్రభా మా ఇంట్లో పెళ్ళి ఉంది. ఒకవేళ నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఒక నీ దగ్గర జ్ఞానం ఉండొచ్చు, ఒక నీ దగ్గర అన్ని చేయగల సామర్థ్యం ఉండొచ్చు. కానీ ఒక్కసారి వాతావరణం మారిపోయింది అనుకో, చెప్పు ఏం చేస్తావు? నీ దగ్గర అన్నీ ఉన్నాయి, నీకు అంత సామర్థ్యం ఉంది, కానీ వాతావరణం నువ్వేం చేయలేవు. ఆయన నమ్మిన వాడు మన దగ్గర ఎన్నున్నా ఆయన లేకపోతే ఇదేం చేయదు. అందుకే ఆయన చెప్పాడు ప్రార్థనే.
ప్రార్థన తర్వాతే ఏదైనా, ప్రార్థన తర్వాతే ఏదైనా. మన జీవితంలో ప్రార్థన ఎరుగు, ప్రభా నేను నిన్ను ఎరగాల. ఏమని ఎరగాల? యోబు వలె నా విమోచకుడు ఎట్లాంటి వాడు? సజీవుడు కదా. భూమి మీద ఆయన ఏం చేస్తాడు తర్వాత? కాబట్టి ఆయన ఏమి బాధపడలేదు, లేకపోతే కలవరపడలేదు, కలత చెందలేదు కదా. నేనే ఇంకోటి చూసి మనం ప్రార్థనకు వెళ్తాం చూడండి. అదే లోకాస్ యోబు గ్రంథము 19:25 చదవండి. సజీవుడనియు తర్వాత ఎప్పుడు ఈ మాటే మొదటిది ఏం చెప్పుకున్నాం? తర్వాత. ఇది ఎప్పుడు? ఇది తర్వాత. ఈ తర్వాత అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలా. తర్వాత అనేది తెలిసింది ఎవరు? మనకు తెలిసిన తర్వాత ఏం జరుగుద్దో, మరుక్షణం ఏం జరుగుతుందో తెలుసా? తెలీదా? తెలీదు. కానీ తరువాత ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. యోబు తెలియని వాళ్ళు బోలంత, ఆయనను ఎరగని వారు బోలంత మంది ఉన్నారు. నువ్వు ఎరిగే కోవలోనికి రా. ఏ కోవ ఇది? ఆయన ఎరిగిన కోవ. ఎరగని వారు ఉన్నారు బైబిల్లో. ఎరగని వారు, నువ్వు అలా ఉంటే ఏం ఉపయోగంలే, ఎరగని వాడు ఉంటులే. ఆయన బహువాచ్యత గలవాడిని దావీదంటే నూతన నిబంధన గ్రంథంలో ఇంకోడు ఉన్నాడు. ఎవడైనా? లోకాసువార్త 19 లోకాసువార్త 19:21 చదవండి. లోకాసువార్త 19:21. లోకాసువార్త 19:21. నువ్వు పెట్టని దాన్ని ఎత్తుకునేవాడు అనియు, విత్తన దానికి కోయవాడనియు, కఠినుడు. ఏమన్నాడు ఈయన ఎరిగాడా? ఆయన్ను యశ్లో కఠినుడా? అసలు ఎవరైనా చెప్తారు ఈ మాట? ఆయన బహు ఆశ్చర్యత గలవాడు కదా. ఆ పేదవరాడు కొడుకు చనిపోతే ఆయన ఆగి ఆయన్ని బతికించినాడు కదా. 38 సంవత్సరాల నుండి వ్యాధిగ్రస్తుని ఎవడు పట్టించుకోకపోతే ఆయన అడిగి బాగు చేసినాడు కదా. ఆయన కఠినుడా? మరి ఈడేమన్నాడు? ఆయన ఎరగల. మనం కూడా అలాగే అంటాం. ఏమంటాం? యశ్వకు నమ్మకం కఠిన, బాధలు ఎక్కువైపోయినాయి కదా. బాధ నన్ను సరిగ్గా సూత్రడే దేవుడు సూత్రుడు. ఆయన బహువాచ్యత గలవాడు. ఆయన ఎట్లాంటి వాడు? నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. కఠినుడిగా ఉండొద్దు, లేకపోతే ఆయనను ఎరగని వాడిగా ఉండొద్దు, ఎరిగిన వాడిగా ఉండు. 5 సంగతులు. తర్వాత అనేది కూడా ప్రాముఖ్యమైనదే. తర్వాత నేను ఆయన ఏం చేస్తాను? భూమి మీద ఆయన నిలుస్తాడు, ఆయన నేను చూస్తాను. ఇది నా 5 సంగతులు. నీ జీవితంలో జ్ఞాపకం పెట్టుకో. ఇలాగూ ప్రార్థన, ప్రభువా నేను ఎరగాల. ప్రభువు మనసు ఎరిగిన వాడు. ఆ రీతిగా ఎరుగుడి కొరకాయ దేవుడు మనకు సహాయము చేయ. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన అంశాలు జ్ఞాపకం పెట్టుకునండి. రేపు ఎల్లుండ తిరుడు మెట్టేశ్వరం ప్రార్థనా మందిరంలో యానివర్సరీ కొడుకులు ఉన్నాయి. మీరు ఏ రోజు వస్తారంటే చెప్పండి, ఆ రోజు మమ్మల్ని తీసుకెళ్తాం. రేపు ఎల్లుండ ప్రార్థన చేయండి. పరిచర్య కొరకు, రాకపోకల కొరకు, అక్కడ దేవుని దాసులు వాడబట్టు కొరకై, అక్కడ స్థానిక దైవ సేవకుల అక్కర్లు తీర్చబట్టు కొరకై. 17వ తారీఖు ప్రభుదిన పరిచర్య ఉదయం సియోన్లో, 10 గంటలకు షోమ్రోన్లో పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. 18వ తారీఖు సూరంపూడి యెరూషలేము ప్రార్థనా మందిరంలో ఒక కృతజ్ఞతా కొడుకుంది. ఆ దైవ సేవకుని కుమారుడు 10th క్లాస్ పాస్ అయ్యాడు. దాని గురించి ఆ కృతజ్ఞతా కొడుకు కలిగి ఉన్నారు. అక్కడికి వెళ్ళి రావాలా. ఆ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. 19వ తారీఖు బ్రాహ్మణగూడెం బేతేలులో దైవ సేవకుల పరిచారకుల ప్రార్థన కొడుకుంది. ఆ కొడుకు కొరకై ప్రార్థన చేయండి. 19వ తారీఖు దైవ సేవకుల పరిచారకుల ప్రార్థన కూడిక బేతేలు ప్రార్థనా మందిరం బ్రాహ్మణగూడెంలో ఆ పరిచర్య కొరకై ప్రార్థన చేయండి. 27 నుండి 31 దాకా, 27 నుండి 26 నుండి 31 దాకా, 26 నుండి 31 దాకా అఖిల భారత యవనస్తుల కూడిక హెబ్రోన్లో హెబ్రోన్లో ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం అయితే ఒకసారి ఆ స్థలాన్ని దర్శించడానికి కూడా ఏం చేయాలి? ఆశ కలిగి ఉండాలి కదా. ఎందుకంటే ప్రపంచానికి కేంద్రం హెబ్రోన్. అక్కడే ఏం జరుగుతూ ఉన్నాయి? యవనస్తుల కొడుకులు. ఆ పరిచర్య కొరకే ప్రార్థన చేయండి. అక్కడ నిలబడే దేవుని దాసులు బలంగా వాడబట్టు కొరకు అనేక మంది యవనస్తులు మరణం నుండి తప్పింపబడి జీవంలోకి దాటించబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం షోమ్రోను పరిచర్య జ్ఞాపకం చేసుకోనండి. సియోను పరిచర్య జ్ఞాపకం చేసుకోనండి. రానున్న దినాల్లో పరిచర్య దేవునికి మహిమకరంగా జరిగినట్లుగా
మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. యవన బిడ్డ స్రవంతి కొరకు ప్రార్థన చేయండి. ఆమెకుండే బలహీనతను దేవుడు తొలగించి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నెమ్మది ఇచ్చి ధైర్యపరిచినట్లుగా స్రవంతి కొరకై ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రియమైన మా పరలోక తండ్రి, మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు. దాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. ఉదయ కాల సమయంలో షోమ్రోన్లో ప్రార్థన కుడి కొరకై ఇలాగ చేరి రావడానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనములు. సియోను వాసులు కూడా కాన్ఫరెన్స్లో ఉన్నారు ప్రభా, వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి ప్రభా. ఈ వారం కూడా ఇలా కాన్ఫరెన్స్లో కలిగి ఉండడానికి మీరు చూపించిన కృపను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మహిమపరుస్తూ ఉన్నాం. సహాయపడుతూ వచ్చారు. మీకు వందనములు. వెతబడిన వాక్యాన్ని బట్టి నీకు వందనములు ప్రభా. నేను ఎరుగుట అనేది మేము ప్రభా మరి చేయవలసిన పని ప్రభా. ఎరిగినట్లుగా మమ్మల్ని మీరు మా పితరుడు దావీదు ఎరిగినట్లుగా చిక్కుల్లో ఉన్నప్పుడు తోచుకున్నప్పుడు ఆయన అంటాడు, యెహోవా బహు ఆశ్చర్యత గలవాడు, మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలోనే పడదు. ప్రభా ఎంత గొప్పది, ఎంత గొప్పగా ఎరిగినాడు నిన్ను. నా జీవితంలో ఇంకా అలాగే ఎరగల. రెబ్కా ఈ విషయమే యెహోవాను అడుగు వెళ్ళను, ఆమెకు మరణానికి అడుగు దూరమే ఉంది. ఇలాగైతే బ్రతుకుడు ఎందుకు? ఆ శ్రమ, బాధ, కష్టము, వేదన, ఇబ్బంది, కానీ నిన్ను అడిగింది ప్రభా. నా జీవితంలో ప్రభా నేను ఎరుగుట పౌలు ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించున్నాను. నేను నమ్మిన వాడిని ఎరుగుదును ప్రభా. నేను ఎరగకే ప్రభా శ్రమ వాచలేకపోతా ఉన్నాను, శ్రమ గుండా వెళ్ళలేకపోతా ఉన్నాను, శ్రమను తప్పించుకుంటా ఉన్నాను. పౌలు శ్రమ పడతా ఉన్నాడు. వాడ పగిలి ముమ్మారు సముద్రంలో ఉన్నాడు. అనేక దెబ్బలు తిన్నాడు. కపట సహోదరులు ప్రభా, అనేక ఆపదలు, ఒకటి కాదు రెండు కాదు, ఇవన్నీ నేను ఎరిగిన కారణాన్ని బట్టి ఆయనకు ఎంతో ఎరగని కారణాన్ని బట్టి సంతోషం లేదు. శ్రమలో, బాధ, కష్టంలో అనేక పర్యాయం నేను ఆ ఒక మేనావాడుకునే ఉన్నాను. ఆయన నిన్ను కఠినుడుగా చూపెడతావు. ఎందుకంటే ఎరగక నువ్వు బహు వాత్సల్యత కలిగిన వాడు ప్రభువా. ఎరుగునట్లుగా నన్ను నిన్ను ఎరిగినట్లుగా, సంపూర్ణంగా ఎరిగినట్లుగా నన్ను మా పితరులు ఎంతోమంది నిన్ను ఎరిగారు, గొప్ప కార్యాలు చేశారు, గొప్ప అద్భుతాలు చూశారు, గొప్ప సాక్ష్యాలు మిగిల్చిపోయారు, మాదిరి జీవితాన్ని మిగిల్చిపోయారు. ఎరగకే ప్రభు నా జీవితంలో ఇంకా వారిని నేను దేనికి ఉపయోగకరంగా లేనటువంటి వాడిగా ఉన్నాను. కనికరించి నేను ఎరిగినట్లుగా నన్ను కూడా ఇలా సంఘం ఎవరైతే ప్రార్థిస్తూ ఉన్నారో, ప్రార్థించబోతూ ఉన్నారో వారి కొరకే నీకు వందనములు. నేను ఎరిగినట్లుగా వారిని సిద్ధపరుస్తారు. నన్ను కాన్ఫరెన్స్లో ఉన్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ క్షణంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. షోమ్రోన్లో చేయబడిన విజ్ఞాపనలన్నిటి కొరకే మీకు వందనములు. ఇప్పుడు సమస్యగుడిలో మరి గృహప్రతిష్ఠ జరుగుతూ ఉంది. ఆ కొడుకుని జ్ఞాపకం చేసుకుని అహరోన్ గారిని వాడుకుని మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారని ప్రభు సహాయపడుతామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా మరి రేపు ఎల్లుండి ప్రభా మరి తిరుడు మెట్ట యెరూషలేం ప్రార్థనా మందిరంలో ఆదివారం వరకు యానివర్సరీ కొడుకులు సహాయపడుతారండి. ప్రభా మరి జాన్ స్టోర్ట్ గారిని జ్ఞాపకం చేసుకునండి. నీ అభిషేకం అనుగ్రహించి వాడుకుంటామని ప్రార్థన చేస్తాం. దాసు ఐజక్ గారి కొరకు సహకారాల కొరకు ప్రార్థన చేస్తాం. జాషువా గారు కూడా మరి వర్తమానం ఇక్కడ ఉంటుండగా ఆయన కొరకు మీ సహాయం దయచేస్తాం. ఈ క్షణంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తాం. ఇలాగూ ప్రభా ఈ పని అంతటిలో మీ సహాయం దయచేస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు ఆదివారం ప్రభుదైన పరిచర్య ఉదయం 8 గంటలకు సియోన్లో, 10 గంటలకు షోమ్రోన్లో మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. సోమవారం యెరూషలేములో ప్రభా స్వరంపూడి ప్రభా మరి చౌడు ప్రసాద్ గారి కుమారుడు యొక్క ప్రభా మరి పక్షంగా మీరు చేసిన మేలు తలబోసుకుంటూ వారు కృతజ్ఞత కూడి కలిగి ఉన్నారు. దాంట్లో పాలు అనుగ్రహిస్తారండి. మంగళవారము ప్రభా మరి దైవ సేవకుడు పరిచారకుల ప్రార్థన కొడుకు ప్రభా బ్రాహ్మణుల్లో మీరే సహాయపడుతారని ప్రార్థన చేస్తాం. 26 నుండి 31 వరకు ప్రభా మరి అఖిల భారత యవనస్తుల కూడికలు హెబ్రోన్లో సహాయపడుతారండి. ప్రభా ఎంతో ప్రభా అనేక చోట్ల నుండి దేశం నలుమూలల నుండి బిడ్డలు రావాల్సి ఉంటుండగా వారికి క్షేమకరమైన ప్రయాణాలు దయచేస్తారు. ఎటువంటి కీడు లేకుండా సహాయపడుతారండి. లోకంలో ఎంతోమంది యవన బిడ్డలు ప్రభా నష్టపోతూ ఉన్నారు. నువ్వు లేక ప్రభా నిన్ను కలిగి ఉండి ప్రభా నష్టమును తప్పించబడి కొరకాయి ఆ కొడుకులు హేతువుగా ఉండి కొరకు, అనేకులకు మేలుకరంగా ఉండి కొరకు మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవ నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తాను. నీ ఘనమైన నామం కొరకై నీ పాదములను ఆశ్రయిస్తుండగా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తాం. ప్రభా నువ్వు ఎంత నమ్మదగిన దేవుడవు. నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం.
సహాయపడుతారండి. ప్రభు చూపిస్తారు. ఇలాగూ సార్వత్రికంలో అనేక చోట్ల ఈబస్లు జరుగుతూ ఉన్నాయి, యవనస్తుల కుడులు జరుగుతూ ఉన్నాయి, ప్రత్యేకమైన కుడులు జరుగుతూ ఉన్నాయి, కాన్వకేషన్స్ జరుగుతూ ఉన్నాయి, సహోదరుల కుడులు జరుగుతూ ఉన్నాయి. వీరందరి కొరకు ప్రార్థన చేస్తాం. ఎవరే పరిచర్య కలిగి ఉన్నప్పటికీ మీ సహాయం వారికి అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. స్థానిక షోమ్రోను సియోను పరిచర్యను జ్ఞాపకం చేసుకునండి. ఆమె పరిచర్ని చిత్తానుసారంగా చేయటి కొరకై మీరే సహాయపడుతున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారండి. సంఘ బిడ్డలు వారి కుటుంబాల వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తాం. వేనాంటి పెద్దవాసు కావ్యాశ్రిత్ కళ్యాణి సుధాకర్ చరణ్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. రక్షణ దయచేస్తారని రక్షించబడిన వారు స్థిరపడినట్లుగా సహాయపడతారని ప్రార్థన చేస్తాం. బాబంగుల కొరకు కుమారాంటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్ని మహేష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చిన్నవాసు తేజస్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరే మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. రక్షణ వెళ్ళిపోయి ఉన్న వారు రక్షణ భాగ్యంలోనికి నడిపించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చెప్పిస్తారు. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటుండగా సహాయపడుతున్నామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సో డెలీషా మహిమ వరప్రసాద్ అఖిల్ అమృత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ చిత్తమైతే మీ సంగతి నడిపిస్తారండి. వారి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి అక్కడ తీరుస్తారండి. అపవాదిక బంధకాల నుండి బిడ్డ నడిపించి మహిమ తెచ్చుకుంటామని కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవానికి కొందరు భూషణం గారి కొరకు వేవి గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వివేకు సుఖితు సుజన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు కనికరిస్తారండి. కావాల్సిన క్షేమం అనుగ్రహిస్తారండి. మరి సుజన ఎంసెట్ రాసింది, మంచి ర్యాంక్ దయచేస్తారండి. మెటుకు బిడ్డలందరూ కూడా నీ మార్గం నుండి కొరకే సహాయపడుతారండి. వివేకం కూడా దర్శిస్తారండి. యేసు చెప్పు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమైనాను, నా ద్వారా తప్ప ఎవరిని పరలోక రాజ్యం చేరలేడని. ఈ మార్గం విడిచిపెట్టక వెంబడించినట్లుగా సహాయపడుతారండి. ఆయనకు ప్రభుని ప్రత్యక్షత అనుగ్రహిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. భూషణ్ గారు దూరదేశం ఉన్నారు, సహాయపడుతారండి. బేబీ గారి కుటుంబ బాధ్యతలు కృప చూపిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా సుబ్బారావు గారి కొరకు, సోదరు రమాదేవి కొరకు, మైకేల్ గాయత్రి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా భద్రపరిచి సహాయపడుతారండి. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. గంగరాజు గారి కొరకు, సోదరు దయమని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. గంగరాజు గారు రక్షణ పొందుకు సహాయపడుతారండి. నీ వాక్యం విన్నప్పుడు ఆయన హృదయం తెరవబట్టు కొరకే మీ చేతి మీద సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. జ్యోత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోదరు చిన్న కొరకే నీ కొందరములు ప్రేమించిన బిడ్డలు నిర్మల మరియు దివ్య స్వాతరాజు కొరకే నీ కొందరు బిడ్డ పక్షంగా నివారత ఉద్దేశం నెరవేరుస్తారండి. ఆత్మీయంగా వారు అంతకుని అభివృద్ధి పొందడానికి సహాయపడుతారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను. సోడు చిన్న రక్షణ పొందాలా సహాయపడుతారండి. ఇది అసలు కుటుంబ బాధ్యతలు మీ సహాయం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సుగుణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోడు నారాజు కొరకు నీ కొందరములు భాగ్యశ్రీ శుభశ్రీ జ్ఞాపకం చేసుకోనండి. వారి చదువులు ఎంతవరకు సహాయపడ్డారు, వారి విషయం సహాయపడుతారండి. భాగ్యశ్రీ ఏమైనా ప్రాయంలోకి వచ్చింది, సాటైన సహాయం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోడు నారాజు కూడా రక్షణ పొందాలా, మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారని ప్రభు చూపిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకు వందనములు. ప్రభా మరి నరసింహ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోడు పేరరాజు కొరకే నీకు వందనములు, ప్రేమించిన బిడ్డల కొరకే నీకు వందనములు. రాజేష్ విజయ దివ్యలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభాని ఎంతైనా నమ్మదగిన దేవుడు నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనములు. రాజేష్ సోడు పేరరాజు రక్షణ పొందాలా, మీ సహాయం దయచేస్తారండి. విజయ సోడు సురేష్ జ్ఞాపకం చేసుకుని ఆ కుటుంబాన్ని దీవిస్తారండి. దైవికమైన సంతానం గ్రహించి మహిమ తెచ్చుకుని దివ్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బలపరుస్తారండి. చదువులు ఎంతవరకు సహాయపడుతూ వచ్చారు, భవిష్యత్తు కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారని ప్రాముఖ్యంగా స్రవంతి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డను దర్శిస్తారండి, క్షేమం అనుగ్రహిస్తారండి. మరి విచారమును కొట్టివేస్తారండి, ఆదరిస్తారండి, నెమ్మది అనుగ్రహిస్తారండి. కీడు నుంచి తప్పించి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సో డేవిడ్ రాజు గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సువార్తమ్మ గారి కొరకు నీకు వందనములు. వారిని ప్రేమించి అనుగ్రహించిన బిడ్డలు వారి కుటుంబాల కొరకే మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. సందీపు, సువార్త ప్రియాంక, సమత, జాన్, సామేల్ కొరకే నీకు వందనములు. ఆ కుటుంబాన్ని దీవిస్తారండి. ప్రతి అక్కడ తెచ్చి మహిమ తెచ్చుకుంటారు. ప్రసన్న తన భార్య బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రవీణ్ రాజుకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనములు. ఆ చిన్న బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ బిడ్డ కూడా కొంత అనారోగ్య పరిస్థితులు వెళ్తుండగా మీరే కావాల్సిన క్షేమం ఇచ్చి నడిపించి మహిమ తెచ్చుకుంటారండి. మరి మేరీమణి తన భర్త బిడ్డలు మ్యాచ్ జోయల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భద్రపరుస్తారండి, మీ సహాయం గురించి మహిమ తెచ్చుకుంటారండి. రాణి కొరకు సతీష్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని దీవిస్తారండి. ఆ బిడ్డలు కూడా దైవికమైన సంతానం గ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. జీవన కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కావాల్సిన క్షేమను గ్రహించి మహిమ తెచ్చుకుంటారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మరి వరారామ గారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె ప్రేమించిన బిడ్డలు వారి కుటుంబాలు జ్ఞాపకం చేసుకునండి. చిన్నమని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమె ప్రేమించిన బిడ్డల కొరకు వారి కుటుంబాల కొరకే నీకు వందనములు. మేరీ కొరకు, సునీల్ కొరకు, సాత్విక్ వర్షిని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సునీల్ రక్షణ పొందాలా, మీ సహాయం దయచేస్తారండి. నితిన్ కొరకు, నవీశ్రీ కొరకు, ఇస్సాక్ జోనాథన్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం.
బిడ్డల క్షేమం అనుగ్రహిస్తారండి, ప్రతి అక్కడ తీరుస్తారండి. ప్రభా నీ కృపను వారి పక్షంగా విస్తరింపజేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు నిన్న సమాధానం కుటుంబం మీద అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దయమని తన కుమార్తె అల్లుడు విదురుబడి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా కావాల్సిన క్షేమం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా మరి వేలువెని శివని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. డేవిడ్ అన్న బ్యోలక్క ప్రేమించిన బిడ్డలు ప్రభా మరి వారిద్దరు కొరకు ప్రార్థన చేస్తాం. ధనత్వం కొరకు రత్న పరిస్థితి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. వారిని భద్రపరుస్తారండి, చదువుల్లో సహాయపడుతారండి, కృప చూపిస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. గెలగల బాధ్యతల్లో వారికి సహాయపడుతారండి, కృప చూపిస్తారండి. తమ్ముడు సతీష్ కొరకు చిల్లరత్నం కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమించిన బిడ్డ తన్వి శ్రేష్ఠ కొరకే నీకు వందనములు. కుటుంబాన్ని భద్రపరుస్తారండి, కావాల్సిన క్షేమం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి. ఈ దినాల్లో మరి తల్లిగారింటిగా ఉంటుండగా ఆ బిడ్డ కూడా కావాల్సిన క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటారండి, కృపను విస్తరింపజేస్తారండి. ప్రభా జోబు గారు దైవ కృప జాయ్శ్రీ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. బెంగళూరు ఉంటుండగా బిడ్డలు భద్రపరుస్తారండి, క్షేమం అనుగ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు. కాన్ఫరెన్స్లో అమర్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. శాంత కొరకు భరతేజ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భరతేజ సంపూర్ణ రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ దాసురాల యొక్క అత్యుత్తమైనటువంటి ఆశను మీరు తీరుస్తారమని ప్రార్థన చేస్తుంది. దాసురాలకు కావాల్సిన ఆరోగ్యం దయచేస్తారండి, దేహానంతటిని పరిశుద్ధపరుస్తారండి, కావాల్సిన క్షేమాన్ని గ్రహించి మహిమ తెచ్చుకుంటారమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి భారతక్క రాజన్న సాత్విక్ శాంతి షన్ను నవయమాల యాపిల్ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆ కుటుంబాన్ని భద్రపరుస్తూ సహోదరు ఫీబేర్ లోక జాయ్శ్రీ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహోదరు బాలశ్రీ గంగరాజు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కుటుంబాన్ని భద్రపరుస్తారండి, బిడ్డకి ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి నీ కొందనములు. ఆ బిడ్డ విషయంలోని అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారండి, గర్భఫలం గురించి మహిమ తెచ్చుకుంటారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. సోదరు జాషువా గారు సోదరి ప్రభా మరి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమించిన బిడ్డలు ఆశలత రూబే రోజే వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. సరోజన గారికి కావాల్సిన ఆరోగ్యం దయచేస్తామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభా లక్ష్మాంటి కుటుంబం కొరకు, దీవనమాంటి కుటుంబం కొరకు, కుమారాంటి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారు కూడా కాన్ఫరెన్స్లో వెంబడిస్తూ ఉన్నారు. వారు కొరకు ప్రార్థన చేస్తుండగా మీ సహాయం దయచేసి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ఇలాగ షోమ్రోనుకు సీయోనుకు వచ్చిన ప్రతిబిడ్డని జ్ఞాపకం చేసుకునండి, వారు అక్కర్లు తీరుస్తామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. వారు ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనములు. సోదరి శిరీష పాల్జాకు మిరియాం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారిని కూడా భద్రపరిచి క్షేమాన్ని గ్రహిస్తామని క్షేమాన్ని గ్రహించి మహిమ తెచ్చుకుంటామని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. ప్రభా నమ్మదగిన దేవా నీకు మోయిస్ జెరూషం మోనిక జెస్సీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బిడ్డలు చదువులందరూ సహాయపడ్డారు, భవిష్యత్తులో సహాయపడుతారండి. ప్రభా మోయసు ఉద్యోగ బాధ్యతలు సహాయపడుతారండి. పరిచయ విషయాల్లో మీ సహాయం దయచేసి మహిమ తెచ్చి అక్కడ నిలబడినప్పుడు నీ అభిషేకం అనుగ్రహిస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవానికి ప్రభాకరు చిట్టి బాబీ సన్ని కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. బేతరి పరిచయం జ్ఞాపకం చేసుకునండి. ప్రాముఖ్యంగా 19వ తారీఖు దైవ సేవక పరిచయ ప్రార్థనకుల్లో సహాయపడుతారండి. బాబీ కూడా యూకి వెళ్ళాలని తలస్తూ ఉన్నాడు. ఆయన విషయమే ద్వారం తెరవండి, మీ చేత నెరవేర్చి మహిమ తెచ్చుకుంటారండి. నువ్వు కార్యం చేయగా ప్రభా నువ్వు ద్వారం తెరగా మూయగలవాడేవాడు, మీరే తెరవ చేస్తారమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చేపిస్తారండి. సేవకుల నుంచి ఆయా చోటుకు వెళ్ళినప్పుడు మా కొరకే ప్రార్థించండి, ప్రతిబిడ్డను జ్ఞాపకం చేసుకునండి, వారు అక్కర్ల అవసరతని తీర్చి మహిమ తెచ్చుకుంటామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభు చూపిస్తారండి. నమ్మదగిన దేవా నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సహాయపడుతారండి. నన్ను దేవుని కుమార్ని మెరిసి జ్ఞాపకం చేసుకునండి. కుటుంబాన్ని భద్రపరుస్తారండి. నీ సన్నిధిలో నీ యొక్క సేవను చిత్తానుసారంగా చేయటకు సహాయపడుతారండి. మరి కార్ డ్రైవ్ నేర్చుకుంటా ఉంది, బిడ్డకు తగిన జ్ఞానం అనుగ్రహిస్తారండి. మీరే ఆమె చేతులకు ప్రభావ మరి ఆ యొక్క విద్యను నేర్పుతురామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సమస్తం మేలుకరంగా ఉంచుతారండి. వారు ఇంటర్న్షిప్ చేయాలా ప్రభావ మరి ఇంకా ప్రాజెక్టులు అవి ఉన్నాయి, వాటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వాటి విషయం కూడా మీ ద్వారం తెరవండి. ఏది మేలో దాని గుండా వెళ్ళటి కొరకై మీ సహాయం దయచేస్తారని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవా నీకు వందనములు. ఇంకా అనేక సంగతుల కొరకు ప్రార్థించవలసిన వారు ఉన్నాం, సహాయపడుతుంది. ఈ గ్రామ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వేలువిని సీయోను పరిచయ కొరకు అక్కడ ఉండే గ్రామ ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తాం. రక్షణ పొందాలా, అనేకులు నిన్ను ఎరగాల, నీ మనసును ఎరగాల, మీరు సహాయపడు. స్థానిక సంఘాలు కూడా నీ మనసు ఎరిగిన వారిగా దావీదు వలె, రెబ్కా వలె, పౌలు వలె, యోబు వలె ఎరిగినట్లుగా సహాయపడుతున్నాడు. ఎవరు తన మనసును కఠినం చేసుకోకుండా కృపను విస్తరింపజేస్తున్నామని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మన అందరినీ పాల్దర పెట్టు. ఏదైతే ప్రార్థించి నడిచినామో దానికి ఉన్నంతలో దీవెన ఆశీర్వాదం మీరు అనుగ్రహిస్తారని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ మా ప్రభు మా రక్షకుని యేసు నామమున ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుని నాము తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మికమైన సహవాసం చేరువచ్చిన మనకును సకల లోక పరిశుద్ధులందరికీ శోమ్రాని శివుని పరిచయను సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్.